ఏం చోలో బయలుపోయింది ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారంలో ఢిల్లీలో జరుగుతుంది. కార్యక్రమం పురస్కరించుకొని గూడూరులో ఈ టవర్ క్లాక్ సెంటర్లో భారీ ఎత్తున జనసైనికులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అందరూ అంబరాలు అంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏలో ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్ అన్న గారికి జనసైనికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ ఎన్డీఏ భాగస్వామి 5 ఏళ్లు బాగా పరిపాలించి ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేసి అలాగే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దానికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తుని వాళ్ళిద్దరూ మంచి పురోగతి అందించి ప్రజలకు అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ మంచిగా పాలించి రాష్ట్రాన్ని పురోగతికి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. నమస్కారం. ఈరోజు భారతదేశ ప్రధానిగా 3వసారి షాయివాలా అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేయడం. గతంలో మనం వినేవాళ్ళం భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంకొక 5-10 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచం పటంలో నంబర్ 1గా స్థాపించేందుకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన కృషికి ఈరోజు మరలా 3వసారి దేశ ప్రజలు ఆయన్ని ప్రధానిగా చూడడం, ఎన్డీఏ అధికారం రావడం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి 164 సీట్లతో అధికారం రావడం. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్తుండేవారు మన డబుల్ ఇంజిన్ సర్కార్, ఈరోజు ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కార్తో ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ దేశంలో మరోసారి దీపావళి పండుగ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నరకాసుర పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు విముక్తి కోరుకున్నారు. ఆయన చెప్పినటువంటి అనేకమైన విషయాన్ని ప్రజలు తిరస్కరించి ఈరోజు 164 సీట్లు, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రే కాకుండా దేశ చరిత్రలో ఎక్కడ ప్రతిపక్షం లేని పార్టీ ఎక్కడ లేదు. ఒకటే ఓటు మేము కోరుకుంటున్నాం, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా. చంద్రబాబు నాయుడు గారి విషయంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది మా ప్రియతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టి, ఈ కూటమి ఉంది అంటే కేవలం కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు పడి ఎందరినో ఒప్పించి మెప్పించి ఈరోజు కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉందని కోరుకుంటూ, అదేవిధంగా కూటమి అభ్యర్థిగా ఎన్నికైనటువంటి శ్రీ పాశుపతి సునీల్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క గూడూరులో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు పరిష్కారం కోసం స్థానికుడు అయినటువంటి సునీల్ కుమార్ గారికి కేవలం మధ్యతరగతి పేదలు వీళ్లే ఓటేశారు కానీ గతందారులు ఎవరూ కాదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకోసారి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్లే కాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. జై హింద్. ధన్యవాదాలు. ఈరోజు శుభదినం. మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు దేశం మొత్తం ప్రజలందరూ మంచి పండుగలాగా వాతావరణం ఏర్పడింది. దీనివల్ల ఏదో ముందుకు తీసుకొని పోవాలని మా నరేంద్ర మోడీ గారు దేశాన్ని 3వ ఆర్థిక స్థితికి ఎదిగి తీస్తున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ డబుల్ ఇంజన్ పరిపాలన, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 164 సీట్లు ఎన్డీఏతో డబుల్ ఇంజన్ సర్కారు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా మన ఆంధ్రప్రదేశ్కే కాదు ఇండియాకే మంచి సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన ఆంధ్రాలో ఒక దరిద్రం అనేది ఇక్కడి నుంచి దరిద్రం పోయింది. ఎందుకంటే మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు 3వసారి పీఎంగా నిలబడటం. ఇంకోటి ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా రావటం. 2019లో మన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎంతమంది ఎంత దుర్శిషులు ఏం చేశారనేది అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2014లో ప్రజారాజ్యం జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు సహకరించారు. ఆ సహకరించలోనే కూటమి గెలిచింది.
మళ్ళీ 2019లో ఓడింది. మళ్ళీ 2024లో ఈ సైకో పోవాలి, మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజు రావాలని మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు జన సైనికులు నిలబడి ఈరోజు పనిచేసి మంచి మెజార్టీతో 21-21 2 ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని చరిత్రలో మనం తీసుకుని వచ్చిన ఘనత ఎవరిదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మన జన సైనికులు నాయకుడు. ఆ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన గూడూరులో ఈ సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రనీల్ గారి మనోజ్ గారి మా బీజేపీ మనోజ్ గారు ఈరోజు గూడూరులో చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనం చూస్తున్నాం. 4.5 సంవత్సరం పేదవాళ్ళకి ఏం దక్కిందయ్యా అంటే కడుపు మంట తగ్గింది. ఏం చేశారయ్యా అంటే జైలు చుట్టూ తిరిగాం. ఏమైందయ్యా అంటే రోడ్లు లేకుండా నాశనం చేసిన నాయకుడు వచ్చాడని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ 2024 నుంచి మంచి రోజులు వచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, మన ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతారని, అమ్మలేని ఊరిని చేసిన జగన్మోహన్ రెడ్డిని అసలు పార్టీ లేకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే నిద్రపోవాలని అదే లేదు మాకు. ఎందుకంటే మళ్ళీ 2029లో వస్తే అదే రాజకీయం, అదే రౌడీజం, అదే ఇబ్బందులు. అందుకే ఎంత తొందర అయితే అంత తొందరగా మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రావాలి, మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలని చెప్పి. అంతేకాదు మొన్నే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు 5 వాక్యాలు చెప్పారు. ఒకటి మన పోలవరం, రెండోది అమరావతి ఆడే ఉండాలని, మూడోది జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ బయటికి తీయాలని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కింద నుంచి పై